భారత్, జపాన్ మధ్య ఉమ్మడి సహకారంతో నిర్మిస్తున్న ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతుంది. జపాన్లో తొలిసారిగా షింకన్సేన్ బుల్లెట్ రైళ్ల ట్రయల్ ప్రారంభమైంది. ఈ రైళ్లు ఇండియాకు వచ్చినప్పుడు స్థానిక వాతావరణంలో కూడా బాగా పనిచేయడానికి భారతదేశ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ట్రయల్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రాజెక్టు 2026 నాటికి భారత్లో ప్రారంభం కానుంది. అలాగే మొదటి 2 రైళ్లను జపాన్ భారతదేశానికి బహుమతిగా ఇస్తుంది. ఈ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు. ప్రస్తుతం ఈ రైళ్ల ట్రయల్స్ జపాన్లో జరుగుతున్నాయి. దీనిలో రైళ్ల సామర్థ్యం, భద్రత, ఉష్ణోగ్రత, ధూళి నిరోధకత వంటి లక్షణాలను పరీక్షిస్తున్నారు. ముంబై అహ్మదాబాద్ కారిడార్ పొడవు 508 కిలోమీటర్లు. బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించనుంది. కేవలం 2 గంటల 7 నిమిషాల్లో రైలు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ మార్గంలో తానే, విరార్, వాపి, సూరత్, వడోదర వంటి నగరాలు 12 స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టు 2016లో భారతదేశం, జపాన్ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా రూపొందుతుంది. దీనిలో జపాన్ 80% ఖర్చును చౌకైన యెన్ రూపంలో రుణం అందిస్తుంది. ఈ ప్రాజెక్టు స్పీడ్ రైలుతో పాటు ఉపాధి, పర్యాటకం, సాంకేతిక అభివృద్ధి, వాణిజ్యానికి కూడా భారీ ప్రోత్సాహాన్ని ఇస్తుంది. బుల్లెట్ రైలు ప్రారంభమైన తర్వాత భారతదేశంలో రైల్వేల భవిష్యత్తు పూర్తిగా మారిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.